హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చూడబోయే రెసిపీ గోధుమ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడము ఎలానో తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో 10 జీడిపప్పు పలుకులు, 10 కిస్మిస్లు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలోనే 1 కప్పు గోధుమ రవ్వను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. గోధుమ రవ్వను కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒక మంచి అరోమా వచ్చేంత వరకు గోధుమ రవ్వను ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ కేసరికి మనము రవ్వని ఎంత బాగా వేయించుకుంటే మనకు రవ్వ కేసరి కూడా అంత టేస్టీగా ఉంటుంది. గోధుమ రవ్వ బాగా వేగిన తర్వాత దీనిలో 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోండి. మీకు గోధుమ రవ్వ త్వరగా ఉడకాలి అనుకుంటే ఇందులో వేడి చేసి పెట్టుకున్న 3 కప్పుల హాట్ వాటర్ కూడా వేసుకోవచ్చు. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు గోధుమ రవ్వ త్వరగా ఉడుకుతుంది. తర్వాత వేరొక ప్యాన్లో 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోండి. బెల్లం మొత్తము కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. గోధుమ రవ్వ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రెయినర్తో వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వలన బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే మనకు వెళ్ళిపోతుంది. ఇలా బెల్లం సిరప్ను రవ్వలో వేసుకొని రవ్వను మొత్తం బెల్లం సిరపులో ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి, కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ బెల్లం సిరప్ అంతా బెల్లం గోధుమ రవ్వలో కలిసి మనకు హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లిడ్లో చేసుకొని ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు గోధుమ రవ్వ దగ్గరగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ గోధుమ రవ్వ బాగా ఉడికి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి. అలా సపరేట్ అయినప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు తెలుస్తుంది. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసుకొని కలుపుకోండి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని కావాలంటే ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే టేస్టీ గోధుమ రవ్వ కేసరి మనకు రెడీ అయింది. దీన్ని ఎక్కువగా ప్రసాదాలలో యూజ్ చేస్తారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. Till then, take care. Bye. Thank you for watching.